జాతర అక్కడ ఏం జరిగింది? పైనకి మా ఆడపిల్లలు అందరము, మా చెల్లెలు, మా కోడన్లు, నా మనవరాలను ఎత్తుకొని గట్టు మీదకి పోయినాం సార్. ఎప్పుడు పొద్దున? పొద్దుగాల 1 గంటలకు అట్లా పోయినాం. 1 గంటలకు పోయినాక దేవుని కాడ అట్లనే గుండములో స్నానం చేసుకొని అది శివుని పూజ చేసుకొని మళ్ళీ నాకు అడిగి కిందికి వచ్చినాం. కిందికి వచ్చినాక స్నానాలు అది చేసుకున్నాం కదా అని మంచిగా ఉండము. మళ్ళీ పైకి కిందికి రాలేము, తొక్కుట్లా దేవుని కడుక్కోదామని కొబ్బరికాయ కూడా కొడితే మళ్ళీ ఊళ్ళోకి వచ్చినాడు కొబ్బరికాయ కొట్టవచ్చు దేవునికి అని చెప్పి పోయినాం. పోతాడు కొబ్బరికాయ కొట్టనేది శ్రీనివాస్ రెడ్డి కొట్టనీయలేదు. ఎందుకు కొబ్బరికాయ ఎందుకు కొట్టిన మిమ్మల్ని? మేము ఎందుకు కొట్టియలే, 100 రూపాయల కట్నం అడిగితే కొట్టనీయలేగా. ఎందుకు ఇవ్వాలని కొట్టనీయలే అంటే ఎందుకు అడుగుతున్నాం 100 రూపాయలు మా దగ్గర 100 రూపాయలు లేవు, ఏం లేవు, మేము ఇవ్వము. అన్నిటికీ మేము సాగరంలో మేము అవసరం వస్తాం కదా, మేము ఎందుకు ఇస్తాం 100 రూపాయలు అంటే నడువు ఎంపానికి మళ్ళీ నన్ను పాద మీరు అన్నారా లేకపోతే మీ కోడలు అందా? అట్లా ఆయన శ్రీనివాస్ రెడ్డి నన్ను తిట్టిడు ఫస్ట్. మీరు అన్నారు ఇట్లా మేము డబ్బులు ఇవ్వము కదా అని మీరు అన్నారు? నేను అన్నా, డైరెక్ట్ అన్నా. నేను రసీదు ఇచ్చిండు, ఏమన్నా టోకెన్ ఇచ్చిండు? ఏమి ఇవ్వలేదు సార్, ఏమి ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. మళ్ళీ ఒక్కరిని అడిగిండమ్మా, జనం అంతా ఇచ్చుడే 100 రూపాయలు? నన్ను మమ్మల్ని కావాలని అడిగింది సార్. మరి ఏం ఉందో ఆయన కానీ మామిన ఇక నాకైతే తెలియదు. మేము ఇంతకు ముందు ఏమన్నా చిలక పక్కల చిలక కాదు, ఇల్లు పక్కల ఇల్లు కాదు. ఇక ఆయన ఇల్లు దూరం ఉంటుంది, మా ఇల్లు దూరం ఉంటుంది, చాలా దూరం ఉంటుంది సార్, కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక అంటే పనికి మళ్ళీ పాగా 100 రూపాయలు ఇంత బూతులు తిట్టిండు? ఉంటూనే తిట్టిండు మమ్మల్ని. ఆమె ఉంది ఇక తిట్టిండు సార్. తిట్టినాక మేము ఏం చేసినాం, ఇన్ని మాటలు తిట్టిండు అంటని చెప్పి ఇంకా దేవుని మొక్కకుండా ఇంకా కిందికి వచ్చినాం. గట్టు మీదకి వెళ్ళి కిందికి వచ్చి ఇంకా ఆడ అదిగో తిరుపతి వాగ్వాదం పెట్టుకున్నారా? ఆడేం పెట్టుకోలేదు. ఈడ మధ్యలో మలన దేవుని కాడికి వచ్చినాక ఆయన్నే పెట్టుకున్నాడు. ఆయన ఇంకా కిందికి వచ్చినాం. మెట్ల మీదకి వెళ్ళి దిగి వచ్చి ఇంకా ఏడ్చుకుంటూ కూర్చున్నాం. కూర్చున్నాక నా చిన్న కొడుకు ఇంటి కాడ ఉంది, అమ్మ ఇంకా రాలేదని నా ఫోన్ చేసాను సార్. చిన్న కొడుకు అంటే ఎవరు? గణేష్. ఇంకా చేస్తే ఏందమ్మా రాలేదు అని అంటే వస్తామా అని చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఇంకా అక్కడ వాళ్ళ పిల్లలు ఎవరు ఉన్నారో దోస్తులు చిన్నపిల్లతో పోయిరా? ఈ 2 నెలల పిల్ల వచ్చిందా మీతో పాటు? మాతోటే ఉన్నది సార్, మాతోటే ఉన్నది. అయితే రాలేదు ఎందుకమ్మా అని అంటే వస్తాం అని నేను ఇంకా ఫోన్ కట్ చేసిన, వీనికి చెప్పకూడదు అని. ఇక కొట్లాట అయినా చెప్పకూడదు అని ఇక కిందికి వచ్చేసినాక ఇక మేము ఇట్లే మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంకా మా చెల్లెలు మేమంతా బాధపడుకుంటూ ఇన్ని మాటలు అనిపించుకొని వచ్చినాం మేము అని. ఇక కిందికి వచ్చినాక ఇంకా నా కొడుకు మా బండి తీసుకుని ఎవరితో పిల్లలు వచ్చిండ్రు. వచ్చినాక ఇంకా ఒక్కడు కలిసి మాతోనికి వచ్చి కూర్చున్నాడు. ఒకడు వచ్చి కూర్చున్నాక ఇంకా ఏమైందిరా అంటే పిల్లలు ఎత్తుకొని ఇంకా రాలేమో చల్లగాలి కిందకుండరు అని నన్ను అడిగిండు. అంటే వస్తామయ్యా గిట్లా అన్నాడు శ్రీనివాస్ రెడ్డి అని నేను అన్నా. అంటే సంసారం మనం ఎందుకు నువ్వు అత్తనే అనున్నావు అంటని చెప్పి నా కొడుకు ఫోన్ నత్తోటి గుంజుకొని గ్రూప్లో పెట్టిండు సార్. గ్రూప్లో పెట్టినాక వాళ్ళు సాయంత్రం అదే టైంలో ఇంకా కిందికి వచ్చినాము. ఇంకా గ్రూప్లో పెట్టిండు. 6 అవుతుంది, 5:30 అవుతుంది. ఇంకా గ్రూప్లో పెట్టినాక వాళ్ళు చూసుకొని నా కొడుకుని ట్రైన్కి మళ్ళీ అక్కడిక్కడ చూస్తున్నాగానే నా కొడుకుని గుంజుకపోయి కొబ్బరికాయలు అంటేసి ఇష్టం వచ్చి కొట్టిండ్రు. నా కొడుకుని కొడుతుంటే నేను ఉరుకుతే నా కొడుకుని ఇంకా రూమ్ లేచి నా కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. నన్ను కొట్టిండ్రు సార్, నన్ను పండబెట్టి తొక్కిండ్రు. ఇంకా ఒక ఆడామవి అందరు మొగోళ్ళు ఉన్నారు చుట్టూ. నాకు అందుకే కూర్చునే పరిస్థితి లేదు సార్, నాకు మస్తు గుంజుతున్నాయి అన్ని గుంజుతున్నాయి. అయితే ఇంకా నన్ను కొడితే నా కొడుకు అడ్డపడి నేను చేతులు ఇట్లా అడ్డం పెట్టి కొడుతుంటే నన్ను అయితే ఒక బాక్సింగ్ వాడుకున్నాడు సార్. నన్ను నా కొడుకుని ఇట్లా వాడుకున్నారు. నాకు మాట్లాడడానికి కూడా పరిస్థితి లేదు. అయితే ఇక కొట్టినాక ఇక మెసేజ్ పెట్టిండమ్మా గణేష్ అందులో ఆడుకుంటూ వచ్చినప్పుడు గణేష్ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు లాక్ చేసి అక్కడనే లాక్ చేసింది సార్. అక్కడనే లాక్ చేసిండ్రు. ఇంకా నా కొడుకుని లేచి రావడం నేను కూడా వాళ్ళని దొబ్బుకొని పోయినా సార్. నేను దుకాణంలోనా అక్కడ షెడ్లా అంటే ఇంకా జాలీలు ఉన్న షెడ్డే కదా సార్. ఆ జాలీలు వేసిండ్రు. నా కొడుకుని వేసినాక నేను ఉడకంగా పోయినా సార్. నేను పోయినాక నా కొడుకు నన్ను రూమ్ వేసిండ్రు. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. అంటే నేను బయటకు రాలేదు సార్. నేను నా కొడుకున్నాడు సార్. వాళ్ళు 4 ఉండరు. 4 కొడితే దెబ్బ తగులుతుందా, ఒకటి కొడితే దెబ్బ తగులుతుంది సార్. మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. 100 కాళ్ళు చేసుకున్నాం సార్. ఇంకా లోపల భయం అవుతుంది కదా అని ఇంకా కొట్టింది సార్. కొట్టినాక
మొక్కినాం సార్, నేను మొక్కిన, నా కొడుకు ఇద్దరం కలిసి మొక్కినాం. వంగవాడు ఆ మొక్కుతుంటాడు. పాపను తీసుకొని ఇంటికి వచ్చిరమ్మా, తర్వాత పోలీసులు వచ్చిన వదిలేసిరా? పోలీసు వాళ్ళు కొట్టిండు సార్, కొట్టినాక ఇంకా లాస్ట్ కొడుతుంటేనే పోలీసులు వచ్చిండ్రు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.